డిజిటల్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం. పిల్లలు, ఈరోజు మనం పాఠాన్ని ప్రారంభించే ముందు మీరు మీ నోటు పుస్తకాలు పెన్నుతో సిద్ధంగా ఉన్నారు కదా? మరి ఆలస్యం దేనికి? పాఠంలోకి వెళ్దామా? ఇక్కడ చిత్రాలను చూస్తున్నారు కదా? మనందరం నివసించే గ్రహం పేరేంటో చెప్పండి. గుడ్, భూమి. భూమి ఒక స్థిరంగా ఉందా, తిరుగుతూ ఉందా? గుడ్, తిరుగుతూ ఉంది కదా, ఈ చిత్రంలో మనకు కనబడుతుంది. ఓకే, ఈ తిరిగేటువంటి ఈ గ్రహాన్ని, సూర్యుడిని మరియు సూర్యుడితో పాటు ఉన్నటువంటి ఇంకొన్ని గ్రహాల గురించి ఇప్పుడు మనం చర్చిద్దామా? ఈరోజు మనం పాఠంలో సౌర వ్యవస్థ, భూగోళం, అక్షాంశాలు మరియు రేఖాంశాల గురించి తెలుసుకుందాం. అభ్యసన ఫలితాలు. విద్యార్థులు వీటిని నేర్చుకుంటారు. అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య భేదాలను రాయగలుగుతారు. సౌర వ్యవస్థ గురించి వివరించగలుగుతారు. గ్రహాల పేర్లు రాయగలుగుతారు. ప్రపంచ పటంలో మహాసముద్రాలు మరియు ఖండాలను గుర్తించగలుగుతారు. సూర్యుడు, దాని చుట్టూ ఉన్న గ్రహాలను కలిపి సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ అంటారు. ఇక్కడ మీరు సూర్యుడు, దాని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలను ఒకసారి చూడండి. సౌర వ్యవస్థ ఆకాశంలో మేఘాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలతో పాటు కొన్ని తోకచుక్కలు కూడా ఉంటాయి. ఇవన్నీ మీరు ఇక్కడ మనకు కొన్ని కంటికి కనపడుతూ ఉంటాయి, కొన్ని మినుగురుగా కనపడుతూ ఉంటాయి. రాత్రిపూట కనపడే మినుకుమని ప్రకాశించే నక్షత్రాలన్నీ మన నుండి అనేక కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండడం వలన చిన్నవిగా మనకు కనపడతాయి. సూర్యుని చుట్టూ తిరిగే వాటిని గ్రహాలు అంటారు. సూర్యుడు, దాని చుట్టూ ఉండే గ్రహాలను కలిపి సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థ అంటారు. పిల్లలు, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి గ్రహాల పేర్లు మీకు తెలుసా? వాటిని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా? మరి సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు, తర్వాత శుక్రుడు, తర్వాత ఉన్నటువంటి గ్రహం భూమి, తర్వాత అంగారకుడు, తర్వాత గురుడు, తర్వాత ఉన్నటువంటి గ్రహం శని గ్రహం, తర్వాత యురేనస్, నెప్ట్యూన్ అనే ఈ 8 గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. పూర్వము ప్లూటోను కూడా ఒక గ్రహంలాగా పరిగణించి నవగ్రహాలు అనేవారు. కానీ ప్రస్తుతం శాస్త్రజ్ఞులు ప్లూటోను గ్రహం కిందికి పరిగణించడం లేదు. కాబట్టి సౌర కుటుంబంలో సూర్యునితో పాటు 8 గ్రహాలున్నాయి. ప్రతి గ్రహం ఒక నిర్ణీత మార్గంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మార్గాన్ని కక్ష అంటారు. పూర్వము ప్లూటోని ఒక గ్రహంగా తీసుకొని సౌర వ్యవస్థలో చెప్పేవారు. కానీ ప్రస్తుతం శాస్త్రవేత్తలు ప్లూటోని గ్రహంగా పరిగణించడం లేదు. కాబట్టి ప్రస్తుతం మనకు 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. పిల్లలు, ఇప్పుడు మనం నివసిస్తున్న గ్రహానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందామా? మనం నివసిస్తున్న భూమి ఏ ఆకారంలో ఉంది? గుండ్రంగా ఉందని అందరూ చెప్తారు. ఎలాగంటే మీరందరూ మన భూమి నమూనాను చూశారు కాబట్టి. మన భూమి నమూనాను ఏమని పిలుస్తారో మీకు తెలుసా? భూమి యొక్క నమూనాను గ్లోబ్ అంటారు. ఈ గ్లోబుపై భూభాగాలు, జలభాగాలు, ఖండాలు మరియు మహాసముద్రాలు మరియు ప్రపంచ దేశాల ఆకారాలన్నీ గుర్తించబడి ఉంటాయి. మీరు ఇక్కడ ఈ విషయాలను గమనించవచ్చు. భూమి యొక్క ఆకృతికి సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందామా? భూమి యొక్క ఆకృతి గోళాకృతి. నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు, ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు, పటాలు దీన్ని సూచించవు. ఇక్కడ
ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చూడండి. ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరుతాం. ఇక్కడ చూడండి ఈ బొమ్మ ఎలా తిరుగుతూ ఉందో. ఇప్పుడు గ్లోబుపై గుర్తించినటువంటి మహాసముద్రాలు, సముద్రాలు, ఖండాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా? ముందుగా మహాసముద్రాల గురించి తెలుసుకుందాం. మహాసముద్రాలు, ఖండాలు. గ్లోబును పరిశీలించినప్పుడు భూమి ఉపరితలంలో అధిక భాగము సముద్రాలతో నీటితో ఉందని గ్రహించారు కదా. చూడండి ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా సముద్రం. సముద్రాలు, మహాసముద్రాలు వందల వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో కప్పబడి ఉంటాయి. సముద్రాలలో ఒకవైపు నుంచి మరొక వైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా పోవాలి. ఆ ప్రయాణం కొన్ని రోజులు లేదా నెలలు పట్టవచ్చు. సహజంగా మనం ఈ మహాసముద్రాల మీద జీవించలేం. ఇప్పుడు మనం ప్రపంచపటంలో మహాసముద్రాలను గుర్తిద్దాం. మహాసముద్రాలను జలభాగాలను కూడా అంటారు. ప్రపంచంలో చాలా పెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటిక్ మహాసముద్రం. ఇంతవరకు మనం మహాసముద్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఖండాలను గురించి తెలుసుకుందామా? ప్రపంచ పటంలో ఖండాలను గుర్తిద్దాం. చూడండి ఖండాలు. ఈ ఖండాలు భూభాగాలు. అతి పెద్దదైనటువంటి ఖండం ఆసియా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. చూస్తున్నారు కదా పిల్లలు, అంటార్క్టికా. మొత్తము ప్రపంచంలో మనకు 7 ఖండాలు ఉన్నాయి. ఈ ఖండాలన్నీ కూడా భూభాగాలు. ఈ ఖండాలలో దేశాలు, పట్టణాలు, రాష్ట్రాలు, రాజధానులు అన్నీ ఉంటాయి. మీకు తెలుసా అంటార్క్టికా మంచు కవచాన్ని ఇక్కడ మనం చూద్దాం. భూమి మీద ఉత్తర దక్షిణ ధృవాలు మంచుతో కప్పి ఉండడం ఆసక్తికరంగా ఉంది కదా. ఉత్తర ధృవంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది. మరొకటి విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది. దీన్ని అంటార్క్టికా మంచు కవచం అంటారు. దీన్నే ఆర్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు గ్లోబుపై దిక్కులను ఏ విధంగా గుర్తిస్తారో చూద్దామా? గ్లోబు పైన దిక్కులు. గ్లోబు పైన దిక్కులను ఎలా గుర్తిస్తారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందు పటం పైన దిక్కులను ఏ విధంగా గుర్తిస్తారో ఒకసారి చూద్దాం. మ్యాప్ లేదా మానచిత్రాన్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. దీని పైన ఉండే భాగాన్ని ఉత్తరం అంటారు. క్రింద ఉండేటువంటి భాగాన్ని దక్షిణం, కుడి చేతి వైపు ఉండేటువంటి భాగాన్ని తూర్పు అని, ఎడమ చేతి వైపు ఉండేటువంటి భాగాన్ని పడమర అని తెలుసుకుంటాం. ఇప్పుడు గ్లోబుపై ఉత్తర దక్షిణాలను ఏ విధంగా గుర్తించాలో తెలుసుకుందామా? గ్లోబుపై పైన ఉన్నటువంటి భాగాన్ని ఉత్తరమని, కింద ఉండేటువంటి భాగాన్ని దక్షిణమని, కుడివైపు అభిముఖంగా ఉన్నటువంటి భాగాన్ని తూర్పు అని, మిగిలినటువంటి భాగాన్ని పడమర అని మనం ఇక్కడ చూడవచ్చు. భూమి పడమటి నుంచి తూర్పుకు భ్రమణం చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా. ఇలా చేయడం వల్లనే మనకు రాత్రి పగలు ఏర్పడతాయి. ఇలా చేసి చూడండి. గ్లోబుని ఈ విధంగా తిప్పడం దీన్నే భూభ్రమణం అంటాము. ఇలా చేయడం వల్ల మనకు రాత్రి పగలు ఏర్పడతాయి. ఇక్కడ చూస్తున్నటువంటి బిందువులను గమనించండి. ఉత్తరం, దక్షిణం. వీటిని ధృవాలు అంటారు. అంటే ధృవాలు అనేవి
భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కలు, పై చుక్క నుంచి కింది చుక్కకి భూమి మధ్యలో ఒక రేఖను గీసినట్లయితే దానిని అక్షం అంటారు. ఈ విధంగా ఇలా గీసినట్లయితే దీనిని అక్షం అంటారు. ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది. ఇప్పుడు గమనిస్తున్నారు కదా మీరు అక్షాన్ని, ఇది అక్షం. ధృవాలు అనేవి భూమికి రెండు వైపులా ఉండేటువంటి రెండు చుక్కలు. ఆ రెండు చుక్కలు అనేది ఊహారేఖలు. ఈ అక్షం కూడా ఊహారేఖ. దీనిపైన భూమి భ్రమణం చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి రాత్రి పగలు అనేది ఏర్పడతాయి. పిల్లలు, ఇంతవరకు మనం భూమి తన అక్షం మీద పడమర నుంచి తూర్పుకు ఏ విధంగా భ్రమణం చేస్తుందనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనము కొన్ని రేఖల గురించినటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకుందామా? గ్లోబు పైన మీకు కొన్ని రేఖలు కనపడుతున్నాయి కదా. ఈ రేఖలను ఏమని పిలుస్తారు మీకు తెలుసా? ఈ రేఖల గురించి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. గ్లోబు మీద రేఖలు లేదా అక్షాంశాలు మరియు రేఖాంశాలు. గ్లోబు మీద ఒకదానికొకటి ఖండించుకుంటున్న అనేక రేఖలను చూస్తున్నారు కదా. కొన్ని ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి, మరికొన్ని పడమర నుంచి తూర్పుకు ఉన్నాయి కదా. గమనించండి, గ్లోబు మీద ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మానచిత్రాలు లేదా మ్యాప్ రూపకర్తలు వీటిని గీశారు. ఇవన్నీ కూడా ఊహారేఖలు. ఇవి గ్లోబుపై అక్షాంశ రేఖాంశ భావనలను తెలియజేసే గీతలు. వీటితో పాటు ధృవాలపై కూడా కొన్ని గుర్తులను గుర్తించుకున్నాము. ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులు స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ప్రదేశాలను గురించి వివరించడానికి ఆ పదాలను ఉపయోగించారు. ముందుగా అక్షాంశాల గురించి తెలుసుకుందాం. అక్షాంశాలు భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకి గీసిన ఊహారేఖలను అక్షాంశాలు అంటారు. ఈ అక్షాంశ రేఖలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తుంది. రెండు అర్ధ భాగాలను అర్ధగోళాలు అంటారు. గ్లోబులో భూమధ్య రేఖకు పైన ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, క్రింద ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళమని పిలుస్తారు. భూమిని రెండు సమానమైనటువంటి అర్ధభాగాలుగా విభజిస్తుంది. పైన ఉన్నటువంటి ఈ అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, కింద ఉన్నటువంటి ఈ అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళమని పిలుస్తాం. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఏమేమి ఖండాలు ఉన్నాయి, ఏమేమి సముద్రాలు ఉన్నాయి, ఒక్కసారి మీరు గ్లోబ్ చూసుకొని మీరు లేదా అట్లస్ పుస్తకంలో కూడా ఉంటాయి, వాటిల్లో మీరు గమనించండి, రాసుకోండి. తర్వాత దక్షిణార్ధగోళంలో ఏవి ఉన్నాయి, ఏ ఖండాలు ఉన్నాయి, ఏ సముద్రాలు ఉన్నాయి అనేది కూడా రాసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడ అంటే ఉత్తరార్ధగోళంలో మనకి ఎక్కువ ఖండాలు కనబడుతున్నాయి, దక్షిణార్ధగోళంలో ఎక్కువ మహాసముద్రాలు కనబడుతున్నాయి. అంటే ఎక్కువ బ్లూ కలర్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను బ్లూ కలర్. దాన్ని బట్టి ఏ మహాసముద్రాలు ఉన్నాయి, ఎంతవరకు ఉంది, ఎంత భూభాగం ఉంది, దక్షిణార్ధగోళంలో ఎలా ఉంది, ఇదంతా కూడా మనం పజిల్స్ లాగా గేమ్ లాగా ఆడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ గ్లోబును రెండు సమాన భాగాలు చేస్తాయని చెప్పాను కదా. ఈ అక్షాంశాలు మనకి వృత్తాలు, ఇవి అన్నీ కూడా వృత్తాలు, సర్కిల్ లాగా ఉంటాయి అన్నమాట, వృత్తం. ఇవన్నీ కూడా పైన ఉత్తరార్ధగోళంలో ఎన్ని వృత్తాలు ఉంటాయంటే దాదాపు 90 వృత్తాలు ఉంటాయి.
ఇలా 1 2 ఇలా 90 వృత్తాలు ఉంటాయి. అంటే పైకి పోతూ ఉంటే ఒక బాల్ని తీసుకొని బాల్ మీద సర్కిల్ గీసుకుంటూ వెళ్తే పైకి వచ్చేసరికి ఏమవుతుంది, పాయింటెడ్ అంటే బిందువులాగా అయిపోతుంది అనమాట. అలాగే దక్షిణార్ధగోళంకి అలా గీసుకుంటూ 90 లైన్స్ సర్కిల్స్ వృత్తాలు గీసుకుంటూ వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి 90 డిగ్రీస్ది వృత్తం అనేది అది చాలా బిందువులాగా కనబడుతుంది అనమాట. అంటే 90 డిగ్రీస్లో ఉన్నటువంటి ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఈ బిందువుని ఉత్తర ధ్రువం అని, 90 డిగ్రీలు ఉన్నటువంటి ఈ దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఈ బిందువుని దక్షిణార్ధగోళం అని అంటారు. అంటే ఇంగ్లీష్లో నార్త్ పోల్, సౌత్ పోల్, ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం అని పిలుస్తుంటారు అన్నమాట. అంటే భూమధ్య రేఖ అనేది గ్లోబుని 2 భాగాలుగా 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. అలాగే భూమధ్య రేఖకి ఉత్తరంలో 90 అక్షాంశాలు, దక్షిణంలో 90 అక్షాంశాలు గీయబడి, అంటే 90 180 ప్లస్ ఈ 1 181 అక్షాంశాలు మనకి భూమి మీద. ఊహారేఖలు మాత్రమే, గుర్తుకు పెట్టుకోండి, ఊహారేఖలు మాత్రమే ఇవి మనకి ఉంటాయన్నమాట. గ్లోబులో భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి దాన్ని ఉత్తరార్ధగోళం, కింద ఉన్నటువంటి దాన్ని దక్షిణార్ధగోళం అని చెప్పాను కదా. ఉత్తరార్ధగోళంలో మనకి ఎక్కువగా ఏముంటాయి, ఖండాలు. దక్షిణార్ధగోళంలో ఎక్కువగా సముద్రాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు రేఖాంశాల గురించి చూద్దాం. నేను చెప్పడం మర్చిపోయాను మీకు, ఇక్కడ ఈ పక్కన ఇది చూపెడుతున్నాను కదా, ఇదేంటంటే ఈ అక్షాంశాలు ఉన్నాయి కదా, ఈ అక్షాంశాల దగ్గర చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ డేట్స్ మంత్స్ మారుతున్నాయి కదా, ఆ నెలలలో ఎలాంటి వర్షపాతము లేదా ఎలాంటి మార్పులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఇది మనకు కనబడుతుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. అంటే అక్షాంశాల ఆధారంగా ఆ ప్రాంతం యొక్క వాతావరణాన్ని కూడా మనం తెలుసుకోవడానికి, అంటే చూడండి ఒకేలాంటి కలర్స్ కనబడుతున్నాయి కొన్ని చోట్లల్లో, ఒకే అక్షాంశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒకేలాంటి కలర్స్లలో మనకు కనబడుతున్నాయి. ఆ రకంగా అక్షాంశాలు ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని తెలుసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, మార్పుల యొక్క ఫలితాలు ఏంటి అనేది మనం అనాలిసిస్ చేసుకోవడానికి, వివరించుకోవడానికి, విశ్లేషించుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు మనము రేఖాంశాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ చిత్రంలో చూస్తున్నారు కదా పిల్లలు, నిలువుగా ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి గీసినటువంటి ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. ఒక ధ్రువం నుంచి వేరొక ధ్రువానికి నిలువుగా కలుపుతూ ఉండేటువంటి రేఖలన్నమాట. మీరు ఈ విషయాన్ని చిత్రంలో గమనించవచ్చు. అక్షాంశాల్లా కాకుండా ఇవన్నీ ఒకే పొడవు కలిగి ఉంటాయి. 2 ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి. మొదటిది గ్రీనిచ్ రేఖాంశము, దీన్నే 0 డిగ్రీ రేఖాంశం అంటారు. రెండవది 180 డిగ్రీల రేఖాంశము, దీనిని అంతర్జాతీయ కాలమానం అని పిలుస్తారు లేదా తూర్పు పశ్చిమ రేఖాంశం అని పిలుస్తారు. ఈ 0 డిగ్రీ రేఖాంశానికి తూర్పున ఉన్నటువంటి భాగాన్ని పూర్వార్ధగోళమని, పశ్చిమాన ఉన్నటువంటి భాగాన్ని పశ్చిమార్ధగోళమని పిలుస్తారు. అలాగే ఈ గ్రీనిచ్ రేఖాంశానికి కుడివైపు ఉన్నటువంటి అన్నీ కూడా మనకి తూర్పు అని చెప్పొచ్చు, ఎడం వైపు ఉన్నాయన్నీ కూడా పడమర అనమాట. అయితే మనకు భూగోళంలో మనం ఏం చెప్పుకున్నాం, భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి అక్షాంశాలు దాదాపు 90 ఉంటాయి అనుకున్నాం. అలాగే 0 డిగ్రీ రేఖాంశం తర్వాత ఇటు పక్కన ఉన్నటువంటి అన్నీ కూడా రేఖలన్నీ కూడా మనకి దాదాపుగా 180 రేఖలు ఉంటాయి. 180 లైన్స్ అనమాట. మనము కర్బూజకాయని కట్ చేస్తాం కదా, వాటర్ మిలన్ని కట్ చేసినప్పుడు ఎలా కట్ చేస్తాం, ఇట్లా పైనుంచి కింది కట్ చేస్తాం, అలా కట్ చేసినట్టుగా స్లైసెస్ లాగా ఉన్నాయి చూడండి. ఈ స్లైసెస్ 1 2 3 అలా లెక్క పెట్టుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి, దాదాపుగా 180 ఉంటాయి. ఇటు పక్కకు కూడా 180. అక్షాంశాలేమో మనకి టోటల్ 180 అనుకున్నాం అక్షాంశాలు. అదే రేఖాంశాలేమో 180 + 180.
ఎంత 360 ప్లస్ ఈ 0 డిగ్రీ ఉంది కదా, 0 డిగ్రీ రేఖాంశాన్ని కూడా కలుపుకుంటే ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి దాదాపు 4 నిమిషాల టైం పడుతుంది అనమాట. అందుకని వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క రేఖాంశం ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో ఒక్కొక్క రేఖాంశం దాటడానికి సూర్యుడికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్న రేఖలు అని పిలుస్తాం. అంటే 15 రేఖాంశాలు 1 2 3 అట్లా 15 రేఖాంశాలు దాటిందంటే ఒక గంట. 15 4 60 కదా, అందుకనే 15 రేఖాంశాలు దాటిందంటే ఒక గంట. అలా మొత్తం భూమి మీద ఉన్నటువంటి అన్ని రేఖాంశాలు సూర్యుడికి, అంటే సూర్యుడు ఏమీ తిరగడు, భూమి తిరుగుతూ ఉంటే సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడుతూ ఉంటే దాదాపుగా 24 అవర్స్ 24 గంటలు టైం పడుతుంది అనమాట. ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే రేఖాంశాల నుంచి, ఇక్కడ చూడండి ఈ ధృవాలను కలుపుతూ గీసాం కదా, రేఖాంశాల నుంచి ఒక్కొక్క రేఖాంశాల నుంచి దాటుకుంటూ మనకు 4 మినిట్స్ టైం పడుతుంది, 4 నిమిషాలు టైం పడుతుంది అని చెప్పాను కదా. అలా దాటుకుంటూ ఇటువైపు వెళ్తేనేమో మనం యాడ్ చేయాలి, అంటే వాటికి ప్లస్ చేయాలి. నెంబర్ లైన్లో మీరు లెక్కలు చేస్తుంటారు, లెక్కలు చేసినప్పుడు ఒక గీత గీసి సెంటర్లో ఉన్నది 0, ఇటు పక్కన ఉన్నది 1 + 1 + 2 + 3 అట్లా పెట్టుకుంటూ పోతారు. అంటే ఇటు పక్కన ఉన్నటువంటి, అంటే కుడివైపు ఉన్న వాటన్నిటిని కూడా ఒక్కొక్క రేఖాంశానికి 4 మినిట్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి, 4 నిమిషాలు కలుపుకుంటూ పోవాలి. అదే లెఫ్ట్ వైపు, ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దానికి ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు తీసివేస్తూ పోవాలన్నమాట. అంటే ఇటువైపు ఉన్నాయన్నీ కూడా ప్లస్ అయితే ఇటు పక్కన ఉన్నాయన్నీ మైనస్ అవుతాయి అన్నమాట. ఆ రకంగా మనం టైంను డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి దేశానికి ఒక కాలమానం అనేది ఉంటుంది, కానీ ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ దినరేఖ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దీన్నే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం, 180 డిగ్రీలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ, అంటే అందరూ అదే టైంను ఫాలో అవుతారనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అంటే అంతర్జాతీయ దినరేఖ. దీన్ని తూర్పు పశ్చిమ రేఖాంశం అంటాము. ఇది 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. ఇంకా గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ప్రతి దేశానికి ఒక స్టాండర్డ్ టైం అనేది పెట్టుకుంటాం కదా. మన భారతదేశానికి కూడా ఒక స్టాండర్డ్ టైం అనేది పెట్టుకున్నాం. మన భారతదేశానికి సంబంధించినటువంటి దినరేఖ ఎక్కడ ఉంటుందంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, డిగ్రీలో ఉన్నటువంటి తూర్పు రేఖాంశాన్ని మన భారతదేశానికి స్టాండర్డ్ టైంగా పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా చేసి చూడండి. గ్లోబులో భూమధ్య రేఖను గుర్తించి అది ఏ ఖండాల గుండా పోతుందో రాయండి. ఉత్తర దక్షిణ అర్ధగోళాలను గుర్తించండి. ఏ అర్ధగోళంలో భారతదేశం ఉంది? ఏ అర్ధగోళంలో భూభాగం కంటే జలభాగం ఎక్కువగా ఉంది? ఇవన్నీ గుర్తించండి. ఇప్పుడు ఇంతవరకు మనము రేఖాంశాలు, అక్షాంశాల గురించి తెలుసుకున్నాం కదా. ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళము, పూర్వార్ధగోళము, పశ్చిమార్ధగోళం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ రేఖలకు సంబంధించిన కొన్ని విషయాలను మరొకసారి గుర్తు తెచ్చుకుందాం. అక్షాంశాలు, రేఖాంశాలను కలిపి గ్లోబును వలలాగా కప్పి ఉంచినటువంటి ఈ ప్రాంతాన్ని గ్రిడ్ అంటారు. అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఒక ప్రాంతపు అక్షాంశం, రేఖాంశం తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద కానీ మానచిత్రంలో కానీ సులభంగా గుర్తించగలం. ఈ కృత్యాన్ని చేయండి. భూగోళంలో కొన్ని ప్రదేశాలను గుర్తించండి మరియు దాని అక్షాంశము, రేఖాంశాన్ని కనుగొనమని మీ స్నేహితులను అడగండి. అదేవిధంగా అక్షాంశం మరియు రేఖాంశం ఇవ్వండి మరియు దానిపై ఏ స్థలం ఉందో తెలుసుకోవడానికి మీ స్నేహితులను అడగండి. పునశ్చరణ. ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలను మరొకసారి గుర్తుకు తెచ్చుకుందాం. సౌర వ్యవస్థ అంటే ఏమిటి?
వివిధ గ్రహాలు, ఖండాలు, మహాసముద్రాలు, భూగోళంపై ఉన్న దిక్కులు మరియు భూగోళంపై ఉన్నటువంటి ఊహారేఖలైనటువంటి అక్షాంశ రేఖాంశాలు, అక్షాంశ రేఖాంశాలు కలిసి ఉండేటువంటి వల లేదా గ్రిడ్ యొక్క ఉపయోగాలు, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. అక్షాంశాలు, రేఖాంశాలు ఏ విధంగా మనము ఊహారేఖలుగా గీసుకున్నామనేది, అంతేకాకుండా సౌర కుటుంబం లేదా సౌర వ్యవస్థలో ఉన్నటువంటి గ్రహాలు, వాటి యొక్క స్థానాలను గురించి తెలుసుకున్నాం. ఖండాలు, భూమి మీద ఉన్నటువంటి భూభాగాన్ని, జలభాగాన్ని ఏమంటారని, వాటి వల్ల ఏర్పడినటువంటి ప్రాంతాలైనటువంటి సముద్రాలు, ఖండాలు, వివిధ ప్రాంతాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను ఒక్కసారి మూల్యాంకనం ద్వారా మనము అభ్యసనను పరీక్షించుకుందామా? మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి. అక్షాంశాలు మరియు రేఖాంశాల మధ్య భేదాలను రాయండి. సౌర వ్యవస్థ అంటే ఏమిటి? గ్రహాల పేర్లను క్రమ పద్ధతిలో రాయండి. ప్రపంచ పటంలో మహాసముద్రాలు మరియు ఖండాలను గుర్తించండి. ఈ భావనలను బాగా అర్థం చేసుకోవడానికి SCERT ప్రచురించిన వర్క్షీట్లను పరిష్కరించండి. మీరు దీన్ని SCERT యొక్క అధికారిక వెబ్సైట్ నుండి పొందవచ్చు. పిల్లలు, ఇంతవరకు మనం సౌర వ్యవస్థ, అక్షాంశాలు, రేఖాంశాలు, ఖండాలు, మహాసముద్రాల గురించి తెలుసుకున్నాం కదా. మరి వీటన్నిటికి సంబంధించినటువంటి మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అనేటువంటి విషయాలను మీ నోట్ పుస్తకంలో రాసుకొని మీ ఉపాధ్యాయుని సహాయంతో చర్చించండి. అంతేకాకుండా వీటికి సంబంధించినటువంటి కృత్యాలను నేను ఇందులో పొందుపరిచాను కదా, వాటన్నిటినీ మీ స్నేహితుల సహాయంతో పరిష్కరించండి. ఇంతవరకు మనము ఈ విషయాలను నేర్చుకున్నాం కదా. మరొక రోజు మరొక పాఠంతో మీ ముందుకు వస్తాను. సెలవా మరి. ధన్యవాదములు.